అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డువదుపు లేకుండా పోతోంది. చెప్పినట్లు వినకపోతే దాడులు చేసేందుకు కూడా మనికాడట్లేదు. తమ ఆదేశాలే పట్టించుకోవా అంటూ గుంతకల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణపై టీడీపీ నేత మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త చంద్ర దాడికి ప్రయత్నించాడు. దీనికి నిరసనగా ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కార్యాలయానికి వచ్చి దాడి చేయడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా బెదిరిస్తే ఉద్యోగం ఎలా చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులకు మద్దతుగా కార్యాలయం ముందు బైఠాయించారు. వెంటనే అధికారులకు చైర్మన్ భర్త క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 3000 ఇస్తేనే కొలాయేస్తామని ఇప్పుడు వీళ్ళందరినీ పిలిపిస్తాం. 3000 ఎట్లా అడిగినారు పబ్లిక్? ఇద్దరు కౌన్సిలర్కి చేయడానికి అటెండర్ లేడు. ఆ అటెండర్ని పీక్ పారేయండి అని గొడవ పెడితే నేను అందరినీ అనుకున్నప్పుడల్లా పీక్ వేయటం ఉంచడం ఇట్లా కుదరదు. మనం ఎంప్లాయీస్ అన్న తర్వాత మనం ఏంటి వాడిని తీసే వీడి తీసి మనం మంచి మాట మాట్లాడుకోవాలి ఎప్పుడైనా వచ్చినప్పుడు. అంతేగాని వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒకటి చేసి ఇప్పుడు మొన్నటిదాకా పెన్షన్లు అని చెప్పి వాళ్ళని తిప్పలు పెట్టి చాలా ఇది చేస్తున్నారు. ఏదైనా ఉంటే మనం సామరస్యంగా మంచిగా మాట్లాడుకుందాం అని చెప్పాను నేను. అయితే మంచిగా మాట్లాడుకుందాం అని చెప్తే ఈ లోపల ఈయన డివిఎస్ కాంట్రాక్టర్లు ఎగవలేదు, మా కుర్చీ ఆఫర్ చేయలేదు అని ఆయన తిట్టడం మొదలుపెట్టారు.